అంజలి ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన బహిష్కరణ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సూపర్ హిట్ అందుకున్న అంజలి బహిష్కరణ వెబ్ సిరీస్లో సరికొత్త పాత్రల్లో ఆడియన్స్ను అలరిస్తోంది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్రామీణ కక్షల బ్యాక్డ్రాప్లో మొత్తం 6 ఎపిసోడ్స్గా ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. ఇందులో పుష్ప అనే వేష పాత్రలో అంజలి యాక్ట్ చేసింది. ఈ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ బహిష్కరణ వెబ్ సిరీస్లో పుష్ప పాత్రకు చాలా మంచి స్పందన వస్తుందని తెలిపారు. రా అండ్ రస్టికల్ రోల్లో నటించడానికి తాను ఎంజాయ్ చేశాను అని చెప్పారు. పుష్ప పాత్రలో చాలా డెప్త్ ఉందని, ఈ పాత్రలో భావోద్వేగాలను చాలా పవర్ఫుల్గా చూపించారని అన్నారు. మొదట్లో బోల్డ్ సీన్లో యాక్ట్ చేసేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించిందని, అలాంటి రోల్ చేయడం ఛాలెంజింగ్గా అనిపించిందన్నారు. బోల్డ్ సీన్లో నటించిన తర్వాత ఒకసారి చాలా ఎమోషనల్ అయ్యాను అని, ఎందుకంటే ఇలాంటి సీన్స్లో నటించడం తొలిసారి అని చెప్పారు. బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేసేందుకు ముందుగా తాను ప్రిపేర్ కాలేదు అన్నారు. అయితే ఛాలెంజింగ్గా తీసుకుని ఈ పాత్రలో నటించాను అని చెప్పుకొచ్చారు అంజలి. ఇక పుష్ప రోల్లో బోల్డ్గా నటించడం కొత్తే అయినా తాను చేస్తున్న పాత్రపై దాన్నెలా చెయ్యాలి అనే దానిపై తనకు అవగాహన ఉందన్నారు అంజలి. అందువల్లే ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నారు. తాను ఆ బోల్డ్ సీన్లలో యాక్ట్ చేసేటప్పుడు సెట్స్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో కంఫర్ట్గా నటించాను అని చెప్పారు. జీ5లో బహిష్కరణ వెబ్ సిరీస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక స్ట్రీమింగ్ అయిన 3 రోజుల్లోనే 35 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ని కూడా రాబట్టుకోవడం విశేషం. ప్రశాంతంగా ఉన్న పల్లెటూరుకు అంజలి అంటే పుష్ప ఎందుకు వచ్చింది? ఆమెకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ ఊరికి వచ్చిందనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో రూపొందించారు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫర్గా వ్యవహరించగా సిద్ధార్థ సదాశివ్ని మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్గా వర్క్ చేశారు.